భర్త డ్యూటీకి వెళ్తూ అన్నాడట, రేపు పండగని మీ అందరికి కొత్త బట్టలు కొన్నాను, కానీ నాకు మాత్రం ఒక చిన్న పని చేసి పెట్టాలి. వింటున్నారు కదూ అని దేంతో మాట్లాడుతున్నాడు తెలుసా? గోడతో మాట్లాడుతున్నాడు. డ్యూటీకి వెళ్ళే ముందు ముఖం చూసి మాట్లాడుకోరు వీళ్ళు. నాకు మాత్రం పోయిన సంవత్సరం ఎవరో పెట్టిన గిఫ్ట్ పాత ఫ్యాంట్ క్లాత్ టైలర్కి ఇచ్చి కుట్టమన్నా. ఆ టైలర్ 2 అంగుళాలు ఎక్కువ కుట్టాడు. రోడ్డు వచ్చే చీపురులాగా ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 2 అంగుళాలు తగ్గకపోయిందా మీ అందరి పని చెప్తా. ఆయన భార్య క్యారేజ్ కట్టి తీసుకొచ్చి అని పెట్టి ఈ గొడవ వైపు తిరిగిదిగో క్యారేజ్ కట్టే పో అంది. తగ్గించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్య ఇంట్లో పనులన్నీ ముగించుకొని పోతే పోయిదిలా మాట్లాడను పంతమే భర్తతో మాత్రమే మాట్లాడు. కానీ నా కొత్త బట్టలు కొన్నాడు, పిల్లలకు కొన్నాడు, కనీసం ఆయన ప్యాంట్ తగ్గించకపోతే బాధపడతాడని టైలర్ దగ్గర తీసుకెళ్ళి బాబు 2 అంగుళాలు తగ్గించమంటే తగ్గించాడు. తీసుకొచ్చి ఇంట్లో పడేసింది ఆయన ప్యాంట్. ఆ అమ్మ కూడా పిల్లలతో మాట్లాడు. కొడుకు కాలేజ్ నుండి ఇంటికి వచ్చాడు, అమ్మమ్మో మా నాన్న కొత్త బట్టలు కొన్నాడు మాకు, రేపు ఆయన ప్యాంట్ ఏమో 2 అంగుళాలు పొడవు ఉందట అని అమ్మతో మాట్లాడే రకం కాదు కదా వీడు. ప్యాంట్ వేసుకుని బయటికి పోయాడు, ఎందులో బ్యాగులు వేసుకుని వాడు 2 అంగుళాలు కట్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసి సైజ్ చేయించాడు. తర్వాత కూతురు స్కూల్ నుండి వచ్చింది, వాళ్ళ నాన్నగారు మా అన్న మాట గుర్తొచ్చింది, అమ్మ మా నాన్నగారు ప్యాంట్ 2 అంగుళాలు పొడవంటని ఆ పాప ఇంకో బ్యాగులు వేసుకుని వెళ్ళిపోయి ఇది మాట్లాడదు తల్లితో. వెళ్ళిపోయి 2 అంగుళాలు సైజ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసింది. మాట్లాడుకొని కుటుంబం, కమ్యూనికేషన్ లేని కుటుంబం అయిన తల్లి ఎవరు నా కొడుకుని పట్టించుకోవట్లేదు, నా కొడుకు అన్యాయం అయిపోతున్నాడు. ప్యాంట్ తీసుకుని బయలుదేరి టైలర్కి తగ్గించమని అంటే అతను అంటున్నాడు, అమ్మా మీ కొడుకు పొడవు ఉంటాడే పర్వాలేదే సరిపోద్ది. కాదు 2 అంగుళాలు పొడవు సైజ్ చేయించి తీసుకొచ్చి ఇంట్లో పడేసింది. ఈ గోడలతో మాట్లాడే మహారాజు వచ్చాడు. భార్యతో చూస్తూ మాట్లాడు, పిల్లలతో చూస్తూ మాట్లాడు. నా ప్యాంట్ 2 అంగుళాలు పొడవు అని చెప్పా ఉదయం వెళ్ళేటప్పుడు. నా ప్యాంట్ సైజ్ తగ్గించారా? నీ ప్యాంట్ తగ్గించాం సైజ్ చేయించాం అనగా అంటే నలుగురు కలిసి ఒకేసారి అరిచారు. ఏమైపోయింది నా ప్యాంట్ అని పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ప్యాంట్ కాస్త నిక్కరైపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే ప్యాంట్ కురచైపోయినట్టు మీ ఇంట్లో సమాధానం కురచైపోద్ది, ఆశీర్వాదం కురచైపోద్ది, దీవెనలు కురచైపోతాయి. గుడ్ కమ్యూనికేషన్ బిల్డ్స్ ద ఫ్యామిలీ. నెమ్మది లేని బ్రతుకులు ఎందుకు బతుకుతున్నారంటే సమాధానంగా మాట్లాడుకోకపోతే. ఎక్కువగా విడాకులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఏం ప్రాబ్లం అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే. సరిగ్గా మాట్లాడుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. మాట్లాడక వచ్చే సమస్యలు మీరు. గుడ్ కమ్యూనికేషన్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్థెన్స్ రిలేషన్షిప్స్ బిట్వీన్ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ. మంచి సంభాషణ అనేటువంటిది భర్త, భార్య, పిల్లలు, కుటుంబంలో బంధాలను కలుపుతుంది, నిలబెడుతుంది. A good communications prevents and resolves conflict. మంచి సంభాషణ అనేటువంటిది గొడవలు, విడిపోవడాలు, తగాదాలు రాకుండా వాటిని నిరోధిస్తుంది. సమాధానపడండి. మొదట దేవునితో సమాధానపడు. భార్యతో భర్త, భర్తతో భార్య సమాధానపడాలి. పిల్లలు పేరెంట్స్ పిల్లలతో సమాధానపడాలి. నీ మైండ్ ఫ్రీ అయిపోద్ది, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. కొలస్సీ పత్రిక 4:6 మాట్లాడుతుంది, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయండి. రుచి కలిగిన మాటలు మాట్లాడుకోవాలి. కుటుంబ ప్రార్థన మానకండి, ఆరాధన మానకండి, స్తుతి ఆరాధన మానకండి.